వాసిరెడ్డి యేసుదాసు ఘాటుగా స్పందించారు. ముద్రగడ పద్మనాభం కావాలనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముద్రగడ ఫ్యామిలీని బయటకు లాగాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. ముద్రగడ పద్మనాభం అంటే కాపులకు అభిమానమని, అలాంటి నేత ఈనాడు దిగజారుడుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అంటున్న టీడీపీ కాపు జేఏసీ నేత వాసిరెడ్డి యేసుదాసుతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వైసీపీ కాపు సీనియర్ నేత ముద్రగడ్డ పద్మనాభం చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఈరోజు ఒక సంచలనంగా మారాయి. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మా కుటుంబాన్ని రోడ్డును వేస్తున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు కాపు చేసి రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాసిరెడ్డి గారు చెప్పండి, రాష్ట్రంలో పక్క సార్వత్రిక ఎన్నికల యుద్ధం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ముద్రగడ్డ పద్మనాభం చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? పద్మనాభం గారు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది సొంత వ్యక్తిగత విషయం తప్ప అది జాతీయ విషయంగా మేము భావించట్లేదు. పద్మనాభం గారు ఏది మాట్లాడినా సొంతంగానే మాట్లాడుతున్నారు తప్ప ఈ జేఏసీకి కానీ కాపు సంఘాలకు కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, కుటుంబాన్ని బయటికి లాగమన్నాకే అమ్మాయి సుమారు మ్యారేజ్ అయ్యి 25 ఏళ్ళు 24 ఏళ్ళు అవుతూ ఉంది. ఆవిడ అన్నీ తెలుసు, ఎడ్యుకేటెడ్. ఏ రకంగా కూడా వారికి ఎవరు చెప్పక్కల్లా. అల్లుడి గారు, పాపగారు, అల్లుడి గారు, కూతురికి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఎవరైనా సామాజిక ప్రజలు ఎవరైనా కలుస్తూ ఉన్నారు. దానిలో భాగంగా పద్మనాభం గారు అల్లుడి కూతురు కూడా కలిశారు. దాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఎడగొట్టవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఏ పార్టీకి లేదు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, వాళ్ళ మామయ్య గారు బార్లపూడి రవికుమార్ గారు కూడా చాలా చిరంజీవి పార్టీలో చాలా పనిచేశారు. ఆ అభిమానం మీద పార్టీకి పనిచేస్తామని అమ్మాయి వెళ్ళటం శుభసూచకం అది ఈ రాష్ట్రంలో కూడా. దానికి ఎవరు తప్పుపడవలసిన అవసరం అయితే లేదు. అదే వాసిరెడ్డి గారు ఆయన అంటుంది కూడా అమ్మటే ఇప్పటి వరకు అసలు నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి కానీ, వ్యక్తిగత విషయాల గురించి కానీ, చిరంజీవి ఫ్యామిలీ విషయాల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎందుకు ఈరోజు మా ఫ్యామిలీ గురించి 10 మందిలో పబ్లిక్ సమావేశంలో మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. పబ్లిక్ దాంట్లో చాలా గొప్పగా మాట్లాడాడు, పెద్ద మనసు చేసుకుని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. అమ్మా, నేను వచ్చి నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి నాన్నగారిని కలుస్తాను. మనకి కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. రాజకీయపరమైన అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన కుల సంఘంగా అభిమానాలు ఉండాలని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గి పెద్ద అయిన పాత్ర పోషించాలని పద్మనాభం గారు అనే ఆలోచనతోనే మాట్లాడారు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారిని దూషించినట్టు కానీ, ఈ జాతిని దూషించినట్టు కానీ, ఇంకొకరిని విమర్శించినట్టు కానీ నిన్న తుల్లో చాలా ఉన్నతనంగా మాట్లాడారు. ఇదివరకు కూడా అమలాపురంలో కూడా ఎవరో ప్లే కార్డు పట్టుకుంటే పెద్ద అయిన మన తండ్రి లాంటి ఆయన్ని మనం గౌరవించుకోవాలా, పెద్ద అయిన మాట అంటాడో దాన్ని తప్పు పట్టకూడదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడానికి లేదు, అలాగే అల్లుడి గారిని, వాళ్ళ అల్లుడి గారిని కానీ, పాప గారిని కానీ తప్పు పట్టడానికి లేదు. ఇది చాలా ఉన్నతనంగా మంచి పరిణామాలు ఇస్తే రాబోయే కాలంలో తప్పదు. ఇదేమీ ఊరికనే పోయేది కాదు. అమ్మాయి కూడా చాలా ఎడ్యుకేటెడ్గా వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేస్తున్నారంటారు? మరోవైపు పిఠాపురంలో గెలిస్తే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అసలు? ఇది చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు అయ్యి. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాం అన్నది మాకు కూడా బాధాకరంగా ఉంది. ఆయనతో పనిచేసాం కనుక ఆయన మాకు అందరికీ పెద్దగానే ఇప్పుడు కూడా చూస్తాం. ఆయనతో కలిసి పనిచేసాం. 3-4 సంవత్సరాలు రాత్రులు పొగలో పనిచేసాం. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి మాటలు మాట్లాడటం అన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం తప్ప మా అభిప్రాయం కాదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. ఆయన పేరు మార్చుకుంటారా లేదన్నది ఆయన మీరు చెప్పాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు గెలటం ఖాయం, గెలిపిస్తాం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడా ముద్రగడ? అంటే చేశారు అంటే కొన్ని మాటల్లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. కానీ అంత వ్యక్తిగతంగా చేయవలసి తవిరేస్తాం అన్న మాట అంటాం అన్నది చాలా బాధాకరంగానే ఉంది. కానీ పెద్దయిన తగ్గి ఓ మాట అన్నా పర్లేదని పవన్ కళ్యాణ్ గారే దానికి తగ్గారు. ఇంకంతకంటే అవకాశం కావాల్సిందే ఉంది. పవన్ కళ్యాణ్ గారు పెద్ద మా తండ్రి సామాన్లో తిట్టినా పర్లేదు అని చెప్పి నిన్న కూడా చెప్పడం కూడా జరిగింది. దీనిలో అదేమి మేము ఇంకో రకంగా భావించట్లేదు. ఆయన్ని ఎప్పుడు గౌరవంగానే చూస్తాం.
ఇది మొత్తానికి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం సీనియర్ నేతగా తమకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తాము పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఖచ్చితంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గెలుస్తారని చెప్పి కూడా వాసిరెడ్డి అయితే మాత్రం ధీమాగా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో